హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి మళ్ళీ కొత్తగా ఎలా చేశాను కొన్ని డిఫరెంట్ లాకెట్స్ అవి చూపిస్తా చూడండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది పాత లాకెట్ అండి. వేరే బీడ్స్ ఉన్నాయి అనమాట. ఈ లాకెట్ కూడా సింపుల్గా ముత్యాలు అలా వేరేగా ఉన్నాయి అనమాట. అవి నేను పాతది ఫోటో పెడతా చూడండి. దానికి ఏం చేసామంటే కొంచెం కొత్తగా చేద్దామని తనకి ఇట్లా వైట్ స్టోన్స్ పెట్టేసి దానికి తినకి ఏంటంటే ఇవి డ్రాప్స్ ఉన్నాయి అనమాట. ఈ వైలెట్ కలర్ డ్రాప్స్ తనవే, తన పాతవి ఉన్నాయి, దేనికి యూజ్ చేయలేదు. అందుకని ఏం చేసామంటే ఈ వైలెట్ డ్రాప్స్కి ఏం లేదన్నారు చైన్. అందుకని ఇది ఎలాగో ప్లెయిన్ గోల్డ్ లాకెట్ కాబట్టి కింద వైట్ స్టోన్స్ ఇచ్చేసి నేను ఇప్పుడు వైలెట్ వేస్తాను కదా, దీనికి మ్యాచింగ్ అలాగే వైలెట్ డ్రాప్స్ వేసేసి ఈ పాత బీడ్స్ అలాగే చేసి ఇచ్చామన్నమాట. కొంచెం ఏంటంటే లెంగ్త్ తనవి బాగా ఇవి కొంచెమే ఉన్నాయి, చిన్నవి చాలకపోతే కొంచెం ఎలాగో ఈ ఫ్రంట్ వేసినవి బ్యాక్ కాబట్టి ఈ లాకెట్కి వేసినవే బ్యాక్ సైడ్ కూడా వేసేసి కొంచెం లెంగ్తీగా చేసి ఇచ్చేసాను. ఇది తనకి ఏంటంటే కొంచెం లెంగ్తీగా కావాలని 21 ఇంచెస్ ఉంది ఇది ఇప్పుడు పాత లాకెట్కి. ఇంక ఇదంతా బీడ్స్ ప్లెయిన్ లాకెటే కాబట్టి వైలెట్ కలర్ కావాలన్నారు, మ్యాచ్ చేసి ఇచ్చాను. ఈ వైలెట్ కలర్ ఏంటంటే మంచి ఫ్యాన్సీ కలర్ అండి, ఏదైనా మంచి శారీస్కి దానికి బాగా సూట్ అవుతుంది. ఏంటంటే ఎవరి దగ్గర నాకు కలర్స్ అన్నీ ఉండి నాకు ఒక వైలెట్ కలర్ అన్నిటి కలర్స్ కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు, బాగుంటుంది. ప్లెయిన్ లాకెట్స్ ఏదైనా ఉన్నాయి అనుకోండి, దానికి మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అలా చేసుకోవచ్చు. ఎప్పుడు ఉన్న యూజువల్ కలర్స్ కాకుండా ఇలాగ వైలెట్స్ మంచి కలర్స్ ట్రై చేస్తే డ్రెస్సెస్కి శారీస్కి మ్యాచింగ్ కూడా చాలా బాగుంటాయి. అలాంటివి ఏదైనా పాత లాకెట్స్ ఉన్న తీసుకొచ్చినా చెప్తానమాట. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ది పాతది ప్లెయిన్ చైన్ చిన్న లాకెట్స్ ఉంటాయి చూడండి. ఇవి అంతకుముందు చాలా ఉన్నాయి అందరి దగ్గర. ఒట్టి ప్లెయిన్ లాకెట్ వచ్చేసి ఇక్కడ ఇట్లా బాల్స్ వచ్చేసి చైన్ వచ్చేది, ప్లెయిన్ చైన్. ఇవి అందరి దగ్గర ఉంటాయి కదా. అదేంటంటే తన దగ్గర కూడా చిన్నది ఉంది. ఇప్పుడు వాళ్ళ మనవరాలకి ఇవ్వాలని చెప్పేసి తను ఏం చేశారంటే కొంచెం పెద్దగా కావాలి, ఇప్పుడు లేటెస్ట్గా కావాలి అన్నారు. అందుకని నేను ఎప్పుడు చూపిస్తాను కదా, తను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. రైస్ దీంతో ఇట్లా చిన్న చిన్న ఆకులు చేస్తారు రెడ్ వైట్, ఇలా సెలెక్ట్ చేసుకొని పెట్టించేసేయమన్నారు. వీటికి ఇలా పెట్టేసాం. చిన్న పాప కాబట్టి కమ్మలు ఏమి ఇప్పుడు చేయలేదు, తర్వాత కమ్మలు కూడా దీనికి వేరేగా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే కస్టమర్ది చైన్ అండి, వాళ్ళ పాపది చైన్ కొంచెం లెగ్దీగానే ఉంది, కానీ ఆ చైన్ వాడడం లేదు. అబ్జర్వ్ చేస్తే బాగా పాత మోడల్ రైస్ లాగా ఉంటాయి, రైస్ అంటారు దీన్ని. ఈ చైన్కి ఏం చేసామంటే బ్రేక్ చేసేసుకుని అరిగిపోయిందనమాట. బ్యాక్ సైడ్ హుక్ పెట్టే దగ్గర చాలా అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ కొంచెం ఖరాబ్ అయింది. అక్కడి వరకు ఏం చేసామంటే బ్రేక్ చేసి తీసేసి అది కూడా కరిగిచ్చేసుకొని దీన్ని గోల్డ్లోకే వాడేసుకొని ఇప్పుడు మేము తీగలు ఇలా తీసేసుకొని క్యాప్స్ పెట్టి ఎప్పుడు చేస్తాను కదా, తనకి ఇది నచ్చింది, తులిప్స్ పెట్టమన్నారు. దీనికి ఇలా తులిప్స్ పెట్టించేసాను అనమాట. ఈ పాత చైన్ అంతా వాళ్ళదే. ఇంకా ఉంది, ఇది అల్లుతున్నాము, ఇంకొంచెం బ్యాక్ సైడ్ కూడా వేయాలి, చేస్తున్నాను, మీకు చూపిద్దామని పెట్టాను అనమాట. ఇప్పుడు ఇలా తులిప్స్ వేసి ఇలాగే ఏదైనా చైన్స్ మరీ చిన్నవి ఉన్నా, ఖరాబ్ అయినవి ఉన్నా, ఏదైనా డ్యామేజ్ అయినవి ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. మనం అంతవరకు డ్యామేజ్ అయిన పార్ట్ వరకు తీసేసి ఆ గోల్డ్ వేస్ట్ కాకుండా దీనికే వాడేసుకోవచ్చు. చైన్ లెంగ్త్గా కూడా ఉంది కాబట్టి కట్ చేసేసాం, ఇప్పుడు యాడ్ చేసాం కాబట్టి ఆ ఉన్న గోల్డ్లోనే ఇవి చేసేసాను అనమాట. ఇప్పుడు దీంట్లో కలర్స్ అంటారా మన ఇష్టం, ఒక 5-6 కలర్స్ ఉంటే మన ఇష్టం, ఏ కలర్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉంటాయి అనమాట. యాక్చువల్లీ ఇవేంటంటే ఇవన్నీ కొత్తగా చేసిన ఐటమ్స్ అండి. ఈ కలర్స్ రెడ్ కలరు, గ్రీన్, ఇట్లా కోరలు, ఇవన్నీ ఏంటంటే చాలా లైట్ వెయిట్లో చేసిన మోడల్ అనమాట. జస్ట్ 3 గ్రామ్స్లో చేసాము. ఇంతకుముందు కొంచెం వెయిట్ ఉండేది, ఇప్పుడు ఇంకా లైట్ వెయిట్ చేద్దామని చెప్పి 3 గ్రామ్స్ 916 ఇవన్నీ 3 గ్రామ్స్లో చేసింది. ఇదైనా అంతే. ఇదేంటంటే రూబీ కటింగ్ ఓవల్ ప్లస్ ముత్యము, రూబీ కటింగ్ ఓవల్ ముత్యం అలా చేసామన్నమాట. ఇది చూస్తే అర్థమవుతుంది, రూబీ కటింగ్ ఓవల్ ముత్యము ఉన్నాయి అన్నమాట. ఇది కొంచెం సేమ్ అదే లెంగ్త్ 18 ఇంచెస్ అట్లా చేసాము. లెంగ్త్ కావాలి అంటే కొంచెం గోల్డ్కి 1/2 గ్రామ్ అటు ఇటు లెంగ్త్ని బట్టి పెరుగుతుంది. ఇది 3 గ్రామ్స్ వరకు ఉంది అనమాట. ఇది దీంట్లోనే మనం ఏంటంటే ఓన్లీ నాకు రెడ్ వైట్ కాకుండా రెడ్ గ్రీన్ కావాలంటే ఇది కూడా చేసుకోవచ్చు. ఇది లైట్ వెయిట్, వైట్ ఒకటి గ్రీన్ ఒకటి వేసుకుంటూ వచ్చాం. ఇది కటింగ్ ఓవెల్స్, ఈ 2 కటింగ్ ఓవెల్స్, అది రెడ్ ఇది గ్రీన్ అనమాట. ఇదైనా అంతే. నెట్ వెయిట్ వచ్చేసేటప్పటికి 3 గ్రామ్స్ ఉంది, గ్రాస్ వెయిట్ 10 గ్రామ్స్ ఉంది, మిగతాదంతా 7 గ్రామ్స్ పూసలే ఉన్నాయి, 6-7 గ్రామ్స్ ఉంటాయి. ఇదైనా అంతే. నెట్ వెయిట్ అంతా 3 గ్రామ్స్లోనే చేసాము. వీటికి కమ్మలు కూడా కావాలి అంటే సింపుల్గా చేంజబుల్కి హ్యాంగింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇవేంటంటే ఇలాగైనా వేసేసుకోవచ్చు, లేదు ఇప్పుడు డ్రెస్ కలర్ అనుకోండి, ఇలా రూబీకి మ్యాచింగ్ అనుకోండి, ఇలాగైనా వేసుకోవచ్చు, లేదు దీనికి ఒక పెండెంట్ అయినా వేసుకోవచ్చు, లేదు నాకు కాంట్రాస్ట్ కావాలంటే ఇది గ్రీన్కైనా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది కలర్స్ మన ఇష్టము. గ్రీన్కి కావాలంటే గ్రీన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడ్ డ్రెస్ నాది, ఈ రెడ్ డ్రెస్కి రెడ్ అయినా పెట్టుకోవచ్చు, గ్రీన్ అయినా పెట్టేసుకోవచ్చు, కాంట్రాస్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఇవి విడిగా ఇలా పెట్టేసుకోవచ్చు, లేదు మన దగ్గర ఏదైనా లాకెట్స్ ఉంటే వేసుకోవచ్చు సింపుల్గా, అలా కూడా సెట్ చేసుకోవచ్చు. వీటికి కమ్మలు కావాలి అంటే ఏంటంటే ఇప్పుడు ఇవి చూడండి, ఇది కూడా కోరలు అట్లాగే లైట్ వెయిట్లో చేసింది. ఒక ముత్యము ఒక కోరలు ఇచ్చాను. దీనికి ఏం చేసామంటే కమ్మలు ఇప్పుడు ఇది చేంజబుల్ ఇచ్చేసాను. ఈ చేంజబుల్కి కింద ఇలా ఒక కోరలు ఒక ముత్యము ఇచ్చేసి ఇలా హ్యాంగింగ్ లాగా ఇచ్చేసాను. ఇప్పుడు ఇది కూరలు ఇది ఇచ్చేసి
ఇలాగే లెంగ్తీగా కావాలన్నా కూడా ఒక ముత్యము, ఒక రూబీ, ఒక ముత్యం అలా చేసుకోవచ్చు. కొంచెం షార్ట్ చేసుకోవచ్చు. గ్రీన్‌కైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలర్స్ కావాలన్నా కూడా మనం అన్ని కలర్స్ చేసుకోవచ్చు అనమాట. డ్రెస్‌ని బట్టి వేసుకోవచ్చు. ఏంటంటే ఒక 10 గ్రామ్స్‌లో చేసేది దాని బదులు ఒక 3 ఐటెమ్స్ వచ్చినాయి ఇప్పుడు. ఇంతకుముందు ఇవేంటంటే ఇవన్నీ అల్లకం అంటే ఒక 10 గ్రామ్స్‌లో ఉండేవి ఒక లైన్ వచ్చేటప్పటికి. 10, 12 ఇప్పుడు అలా కాదు. 10 గ్రామ్స్‌కి మొత్తం సెట్‌తో సహా వచ్చేస్తాయి. కమ్మలు అన్నీ వస్తాయి. ఈ చేంజబుల్ మాత్రం ఒకటి తీసి పెట్టుకున్నామంటే ఈ కలర్స్ అంటారా కింద మనం ఈ సింపుల్‌గా ఒకటి ఈ మోడల్, ఇంకోటి ఈ మోడల్ వేరే మోడల్స్ చేసుకొని లైట్ వెయిట్‌లో కూడా చేసుకొని మొత్తం సెట్ లాగా కూడా చేసి వాడుకుంటూ ఉండొచ్చు. మనం లాకెట్స్ వేసుకోవచ్చు. వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇలాంటి చేంజబుల్స్ ఏంటంటే ఇది 1 గ్రాము, 1.5 గ్రామ్ నుంచి ఉంటాయి. ఒకటి వైట్ కలర్‌ది తీసుకున్నామంటే దేనికైనా వేసుకోవచ్చు. కోరల్‌కి వేసుకున్నా సెట్ అవుతది వైట్ కాబట్టి. రూబీకి వేసుకున్నా సెట్ అయ్యిద్ది. ఇది రూబీ. రూబీకి కాబట్టి రూబీ ముత్యం ఇలా చేసుకున్నా కూడా బానే ఉంటది. అలాగే గ్రీన్‌కి కావాలన్నా కూడా గ్రీను, ముత్యము అలా వేసుకొని ఇలా లెంగ్తీ అంటే లెంగ్తీ, షార్ట్ అంటే షార్ట్ వేసుకోవచ్చు. లేదు కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకోవాలనుకోండి దీనికి రూబీ కమ్మలు ఉంటాయి కదా! అవి కూడా పెట్టేసుకోవచ్చు. దీనికి గ్రీన్ కమ్మలు పెట్టుకోవచ్చు. అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం పిల్లలు యంగ్‌స్టర్స్ పెట్టుకోవాలి. కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు పెట్టుకోవాలంటే ఇలా లెంగ్తీగా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే లైట్ వెయిట్‌లో చేసిన కొత్త ఐటెమ్స్ అండి. మొత్తం కొత్తగా చేసినవి. ఒక 10 గ్రామ్స్‌లో అట్లా ఈ 3 కలర్స్ సెట్ అన్ని కమ్మలు అలా చేసిస్తామనమాట. లెంగ్త్ ఇంకొంచెం ఎవరికైనా కావాలి అంటే ఇప్పుడు 16 ఇంచెస్ అట్లా ఉంటాయి ఇవి. లెంగ్త్ ఇంకొంచెం కావాలి అంటే ఇంకొక హాఫ్ గ్రామ్ అటు ఇటు చేసుకోవచ్చు. నేనేంటంటే కస్టమర్స్ కొన్ని వాళ్ళ దగ్గర స్టోన్స్ ఉంటాయి కదండీ! ఎప్పుడెప్పుడో కలెక్ట్ చేసుకునేవి అలాంటివన్నీ తీసుకొచ్చారనమాట. నేను తనకి డిఫరెంట్‌గా స్టైల్‌గా కావాలంటే కొంచెం నేను స్టోన్స్ యాడ్ చేసి లైట్ వెయిట్‌లో చేసిచ్చాను. అది చూపిస్తా చూడండి. వాళ్ళు పేల్ బ్లూ కలర్ అనమాట. చాలా లైట్ బ్లూ. ఎక్కడి నుంచో తీసుకొచ్చుకున్నారు. తన దగ్గర చాలా కలెక్షన్ ఉన్నాయి స్టోన్స్. అవి ఏం చేయాలో తెలియక లైట్ వెయిట్‌లో అవుతాయో లేదని పక్కన పెట్టుకున్నారు. 10, 20 ఇయర్స్ నుంచి ఉన్నాయంట. అవి తెచ్చిచ్చారు. నేను ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఇవి ఇందులో ఉన్న 7 పీసెస్ ఏంటంటే ఇది 1, 2, 3 ఈ 1, 2, 3 మధ్యలో ఒకటి. ఈ లైట్ కలర్ పీసెస్ అన్ని కస్టమర్ తీసుకొచ్చారండి. చాలా పేల్ బ్లూ ఇది చూస్తే చాలా పేల్ కలర్ ఉంది. దానికి ఏం చేశామంటే ఇప్పుడు నేను యాడ్ చేసింది ఎక్స్‌ట్రా ఈ డార్క్ బ్లూస్ యాడ్ చేశాను. ఏంటంటే పెండెంట్ 3 పీస్ సెట్ అడిగారు తను. 7 పీసెస్ తెచ్చుకున్నారు. బట్ ఇది ఒక్కటే పీస్ లాకెట్‌కి యాడ్ చేసినా కూడా తెలియదు కాబట్టి కొంచెం దానికి డార్క్ కలర్ ఇచ్చేసి మరీ లైట్ ఉన్నాయి స్టోన్స్. అందుకని ఒక డార్క్ కలర్ యాడ్ చేసి బ్లూ ఇచ్చేసి ఇలా సింపుల్‌గా చేశాననమాట. ఇప్పుడు ఇదేంటంటే తను ఇట్లా ఇటాలియన్ చైన్స్‌కి సన్న చైన్స్ ఉంటాయి కదా! దానికి వేసుకోవచ్చు స్టైల్‌గా. లేదు అంటే మామూలు మనం బ్లాక్ బీడ్స్‌కి, బ్లూకి ఏదైనా వేరే బీడ్స్‌కి కూడా వేసుకోవచ్చు. అట్లా అనమాట. ఇప్పుడు ఇది చూడండి పెద్దగా ఉన్నాయి కదా! ఇది చూపిస్తాను. ఈ బ్లూ యాడ్ చేశాం. బ్లూ యాడ్ చేసి బ్యాక్ స్క్రూ ఇచ్చేసాను దీనికి. ఈ స్క్రూ ఇచ్చేసి తనవి ఇలా కిందవి హ్యాంగ్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకున్నామనమాట. కింద ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసేసి ఇటు 3 ఇచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ లాకెట్‌కి కూడా ఏం చేశామంటే ఒక సెంటర్‌లో రెక్టాంగిల్ షేప్‌లో ఒక బ్లూ తీసుకొని దానికి మళ్ళీ వాళ్ళు లైట్ కలర్ యాడ్ చేసి ఇచ్చేసాను. ఇదేంటంటే నా దగ్గర ఒక సన్న చైన్ ఉంటే అది కూడా తీసుకున్నారు తను. మన దగ్గర ఉన్న సన్న చైన్స్‌కి ఏసుకోవచ్చు, పర్ల్‌కి ఏసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇటాలియన్ చైన్‌కి వేసుకున్నారు. ఇవి కూడా కొంచెం ఇటాలియన్ కలర్ పాలిష్ చేసేసాము. సరిపోయిందనమాట సెట్ అంతా అట్లా. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇట్లా వాడని స్టోన్స్ ఏదైనా ఉన్నా ఏదైనా ఎలా మోడల్ కావాలో తీసుకొస్తే అలా చేస్తాను. చాలా ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి స్టోన్స్ అండి లైట్ వెయిట్‌లో చేసేవి. చాలా తీసుకొచ్చారు. అవన్నీ ఇంకా చేస్తున్నాను. చేసినవి కూడా వాట్సాప్ చేస్తుంటాను చూడండి. మీలో ఎవరికైనా నేను పాత ఐటెమ్స్ ఇలా కొత్తగా చేసినవి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఇట్లా షేర్ చేస్తే ఇంకా అందరికీ వెళ్తూ ఉంటాయండి. తెలియని వాళ్ళకి కూడా తెలిస్తే ఇంత లైట్ వెయిట్‌లో చేసుకోవచ్చని చాలా మందికి ఇప్పటికి కూడా తెలీదండి. మేము చేసేవి అంత లైట్ వెయిట్ ఉంటున్నాయి. ఇప్పుడు తెలిస్తే అందరికీ ఇంకా మంచిదని చెప్పి ఇలా పెడుతున్నాననమాట. అంత లైట్ వెయిట్ చేస్తాము. ఎక్కువ గోల్డ్ పెట్టకుండా లైట్ వెయిట్‌లో ఏంటంటే పాతయి కొత్తగా చేయడం మళ్ళీ డిఫరెంట్‌గా ఉంటాయి కదా! ఆ పాతయి మళ్ళీ అలాగే వాడుకోకుండా ఇలా చేస్తుంటాను చూడండి. మీలో ఎవరికైనా వీటి గురించి ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా మీకు ఫోటోస్ అవి కావాలంటే నాకు డైరెక్ట్ వాట్సాప్ చేయండి. మీరు దాంట్లో చేస్తే నేను ఏమైనా మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటాను. థ్యాంక్ యూ.